వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సూపర్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ గురించి. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదండి, ఇండియా ఫుడ్ కిచెన్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఛానల్ పేరు వినగానే మనందరికీ కూడాను ఇంట్లో చేసిన ఆహారం రుచి గుర్తుకొస్తుంది కదా. మరి ఈ ఛానల్లో ఏముంది, దాని స్పెషాలిటీ ఏంటి, వీడియోలో క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నీ కూడాను డీటెయిల్డ్గా చూద్దాం రండి. ఇండియా ఫుడ్ కిచెన్ అనే ఛానల్ చాలామంది ఫుడ్ లవర్స్కి తెలిసిన పేరు. ఇక్కడ వీళ్ళు దినసరి వంటల నుంచి స్పెషల్ రెసిపీస్ వరకు కూడా అన్ని రకాలైనటువంటి వీడియోలు అయితే పోస్ట్ చేస్తారు. అలాగే వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, స్వీట్స్, అలాగే ఫెస్టివల్ స్పెషల్స్ కూడా ఇందులో చాలా ఎక్కువగానే ఉంటాయండి వీడియోస్. ఈ ఛానల్లో మొదట చాలా సింపుల్గా హోమ్ కుకింగ్ ఐడియాతో ప్రారంభమైందండి. కానీ ఇప్పుడు ఇది లక్షలాది మంది ఫుడ్ లవర్స్ హృదయాలను గెలుచుకుంది. ఇండియా ఫుడ్ కిచెన్లో కుకింగ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. అమ్మ చేతి వంటల తరహాలో వివరంగా చూపిస్తారు. ప్రతి రెసిపీలోని చిన్న చిన్న స్టెప్స్తో చూపించడం వల్ల మొదటిసారి వంట చేసే వాళ్ళకు కూడా చాలా సులభంగా అర్థమవుతుంది. వీడియోలోని వాయిస్ క్లియర్గా ఉంటుంది. లైట్ మ్యూజిక్ ఉండటం వల్ల బోర్ అనేది అనిపించదు. ప్రతి డిష్కి కూడా కలర్, టెక్స్చర్ స్పష్టంగా కనిపించేలాగా హై క్వాలిటీ కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా, చాలా మంచి వీడియోస్. ఇవన్నీ కూడా 4 రసం రెసిపీస్ అని చెప్పి ఒక 1 వీడియో ఉంటుంది. ఆ వీడియో ఎక్సలెంట్ వీడియో అది. అలాగే 5 టిప్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. షార్ట్ వీడియోస్లో అయితే చాలా చాలా బాగుంటుంది. కీరా దోసకాయ పెరుగు పచ్చడి, అవన్నీ కూడా వ్యూస్ కూడా 3.1 lakh వ్యూస్ కూడా ఉంటుంది. ప్రతి వీడియోలోని కూడాను చాలా స్పష్టంగా, నీట్గా, చాలా డీటెయిల్డ్గా ఉంటాయండి. ఛానల్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ నుంచి డిన్నర్ వరకు అన్నీ కూడా కవర్ చేసేస్తున్నారండి. దోశ, ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా వంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా, బిర్యానీ, కర్రీలు, స్నాక్స్, చట్నీలు, అలాగే స్వీట్స్, జిలేబీ, గులాబ్ జామ్, లడ్డు అన్నీ కూడా స్వీట్స్లో ప్రతి వంటకం ట్రెడిషనల్ టచ్తో పాటు మోడర్న్ ప్రెజెంటేషన్లో అయితే ఉంటాయండి. ప్రతి షార్ట్ వీడియోస్కి కూడాను 10 lakh 70K వ్యూస్, చూసారా 40K వ్యూస్. చాలా ఎక్సలెంట్గా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చూస్తుంటే చాలా అసలు మనమే కుక్ చేసుకుని తింటున్నామా అన్న ఫీల్ అయితే, ఎప్పుడు తింటామా మనం కుక్ చేసుకుని ఇంకెప్పుడు తింటాం అన్న ఫీల్, ఎంత త్వరగా కుక్ చేసేసుకోవాలి అలా అయితే అనిపిస్తుంది. అసలు చాలా చాలా బాగున్నాయి. ప్రతి మనకి టిఫిన్ ఇడ్లీలోకి ఒక 3-4 టైప్స్ ఆఫ్ చట్నీస్ చేసుకోవచ్చు. అందులో పల్లీ చట్నీ అయితే ఎలా టేస్ట్ ఉంటుంది, అన్నీ కూడా సింగిల్ వీడియోస్ అయితే పోస్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. అలాగే లైవ్స్ అయితే పెట్టారు. ఆ లైవ్స్లో ఒక 10 అలాగా డిషెస్ యాడ్ చేసి ఈజీ స్నాక్స్ ఎలాగ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అవన్నీ కూడాను ఆ లైవ్లో అయితే అప్లోడ్ చేశారు. ప్రతిదీ మనం ఎక్కువ టైం అంటే మనం చూస్తున్నంతసేపు కూడాను మనం ఎలా ఈజీగా క్విక్గా ఎలా కుక్ చేసేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా బాగున్నాయి వీడియోస్ అన్నీ కూడాను. ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఛానల్లో ఉన్న రెసిపీస్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. ప్రతి వీడియోలో కూడాను మనం ఇంటి దగ్గరే ఉండి ఎలా కుక్ చేసుకోవచ్చు, ఎంత పద్ధతిగా అసలు చాలా బాగా కుక్ చేస్తున్నారు. చూస్తుంటే షార్ట్ వీడియోస్ ఒక్కొక్క వ్యూస్ చూస్తుంటే మతిపోతుందనమాట. అంత బాగా కుక్ చేశారు అసలు.
ఆ వీడియోల్లో కట్స్ కానీ చాలా నెమ్మదిగా క్లియర్గా ఉంటాయి. కెమెరా యాంగిల్స్ బాగుంటాయి. పైనుండి సైడ్ యాంగిల్ నుండి ఫుడ్ బ్యూటీని చూపిస్తూ ఉంటారండి. లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల ఆహారం నిజంగానే తినాలి అనిపించేలాగే ఉంటుందండి. ఎడిటింగ్లో సాఫ్ట్ మ్యూజిక్, అసలు సబ్ టైటిల్స్, రెసిపీ నేమ్స్ కూడా జడ్జ్ చేయటం కూడా చాలా వీడియోస్లో చాలా ప్రొఫెషనల్గా అయితే కనిపిస్తూ ఉంటుందండి. చాలా కామెంట్స్లో అయితే చూశాను నేను. అసలు ప్రతి కామెంట్లో కూడాను అందరూ కూడా ఈ ఛానల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, మేము ఈ రెసిపీ ట్రై చేసాం, చాలా బాగుంది, మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్, పర్ఫెక్ట్ హోమ్ కుకింగ్ స్టైల్లో మీరు చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది చూపిస్తుంది ఈ ఛానల్ ప్రజలతో ఎంత కనెక్ట్ అయిందో కదండి. వాళ్ళ అభిమానాన్ని ఆ కామెంట్ల రూపంలో అయితే ఈ ఇండియా ఫుడ్ కిచెన్కి అయితే తెలియచేస్తున్నారండి. ప్రతిదీ చూసారా, అసలు షార్ట్ వీడియోస్లో అయితే ఆ పిక్, అసలు థంబ్నెయిల్ పిక్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. స్పెషాలిటీ ఏంటో, అసలు ఈ ఛానల్ స్పెషాలిటీ ఏంటో చూద్దామండి. ఇది కేవలం వంటలు చెప్పే ఛానలే కాదండి, ఫుడ్ లవర్స్కి ఒక ఫ్యామిలీ ప్లేసే అనే అయితే అనుకోవచ్చు. ఇక్కడ వంటలు మాత్రమే కాదండి, ప్రతి వీడియోలో ప్రేమ, కేర్, ట్రెడిషన్ కనబడుతూ ఉంటుందండి. ఈ ఛానల్ ద్వారా కొత్త కుక్స్ కూడా ఇన్స్పైర్ అవుతారండి ఖచ్చితంగా. ఇంట్లో వంట నేర్చుకోవాలనే వాళ్ళకు కూడా ఒక గైడ్ లాగా అయితే మారిపోయిందండి. మొత్తానికి ఇండియా ఫుడ్ కిచెన్ ఒక పర్ఫెక్ట్ యూట్యూబ్ ఛానల్ అనే చెప్పుకోవచ్చు. హోమ్ కుకింగ్ ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వీడియోలో నుంచి రుచి, అందం, హృదయం కలిసికట్టినట్టే ఉంటుందండి. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి యూట్యూబ్ ఛానల్ రివ్యూలు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ ఇండియా ఫుడ్ కిచెన్ ఛానల్ నుంచి ఏం చూసి కుక్ చేశారు, మీకు ఇందులో ఏ వీడియో నచ్చిందో కూడా కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. మరొక ఛానల్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఇది స్పైస్ ఫుడ్ ఛానల్. మసాలా రుచుల లోకంలో ఒక అద్భుతమైన ప్రయాణం అనే చెప్పుకోవాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఛానల్ అయితే స్పైస్ ఫుడ్ ఛానల్ అని చెప్పా కదండి. పేరు వింటూ ఉంటేనే మీకు రుచుల జ్ఞాపకం వస్తుంది కదా. స్పైస్ అనగానే చాలా ఎమ్మి ఐటమ్స్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి కదా. ఈ ఛానల్ని పూర్తిగా రుచుల ప్రపంచం అనే చెప్పుకోవాలండి. పారంపర్య వంటలు, అలాగే మోడర్న్ రెసిపీస్, అవన్నీ కూడా మనల్ని మరొకసారి మన నోటికి చాలా మంచి రుచితో గుర్తు చేస్తున్నారండి. ముఖ్యంగా ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీస్, స్పైసీ చికెన్ వెరైటీస్, స్వీట్ స్పెషల్స్, ఇన్స్టెంట్ టిఫిన్ ఐడియాస్, ఇలాంటి వీడియోస్ చాలా ఫేమస్ అయ్యాయండి. ఇంకొక మంచి విషయం ఏంటో చెప్పమంటారా? ఈ ఛానల్ క్రమం తప్పకుండా కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రతి వారం కూడా కొత్త ఐడియాలు, అలాగే సీజన్ స్పెషల్ రెసిపీస్ మనకి అందిస్తూ ఉంటారండి. వీక్షకుల కామెంట్స్కి కూడా వారు సరిగ్గా స్పందించి వారి సజెషన్స్కి కూడా ప్రాధాన్యం అనేది ఇస్తుంటారు. ఇది చూసి ఛానల్ ఎంత డెడికేషన్తో నడుస్తుందో మనకు కూడా తెలుస్తుందండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే మీరు ఏ కుకింగ్ అయితే ఇందులో చూసి కుక్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. భారత ఉపరాష్ట్రపతి గారు మెచ్చిన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి. ఆ వీడియో చాలా బాగుందండి. 82 lakh వ్యూస్ ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బంగారు తీగల్ని చుక్క నూనె లేకుండా తయారు చేశారండి. అది 61 lakh వ్యూస్కి అయితే వెళ్ళింది. ప్రతి వీడియోలో ప్రతి బ్రేక్ఫాస్ట్ కూడా ల్యాక్స్లోనే వ్యూస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్దీ రెసిపీస్ అయితే ఇందులో ఉంటాయి. అసలు మనం ఈ కార్తీక మాసంలో ఎలాంటి రెసిపీస్ అయితే ప్రిఫర్ చేస్తాము అవి కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా చూడనట్లయితే ఒక్కసారి అయితే స్పైస్ ఫుడ్ ఛానల్ మీద ఒక కన్నేసి అయితే వచ్చేసేయండి. కూరగాయలు లేనప్పుడు 4 టమాటాలతో చిక్కటి గ్రేవీతో రైస్, రోటీ, పులావ్లోకి అద్దిరిపోయే మసాలా కూర అయితే రెడీ చేశారు. ఎంత బాగుందో వీడియో ఒక్కసారి అయితే మీరు కూడా అలా చెక్ చేసి అయితే వచ్చేసేయండి.
ప్రతి వీడియోలో కుకింగ్ ఛానల్స్ గురించే కదా అండి ఇక్కడ కూడా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? కాదండి. చూసారా, 35 lakh వ్యూస్, 31 lakh వ్యూస్. ప్రతి వీడియోకి కూడా అసలు ల్యాక్స్లోనే వ్యూస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడాను చాలా డీటెయిల్డ్గా, చాలా బాగా అయితే హెల్తీగా రెసిపీస్ అయితే చెప్తున్నారండి. అసలు స్పైసీ ఫుడ్ ఛానల్ అనేది తెలుగు ఫుడ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించారనే చెప్పుకోవాలి. ఇందులో మనకి దక్షిణ భారతీయ వంటలు, అలాగే ఉత్తర భారతీయ స్పెషల్స్, అలాగే స్వీట్స్, ఫుడ్ స్టైల్ రెసిపీస్ అన్నీ కూడాను ఇందులో మనకి ఖచ్చితంగా ప్రతి వీడియో కనిపిస్తాయండి. ప్రతి వీడియోలో ఫుడ్ చాలా ప్రేమగా, డెడికేషన్తో స్పష్టంగా అయితే ఉంటుందండి. వీడియోలు చాలా క్లియర్గా ఉంటాయి. హై క్వాలిటీ విజువల్స్, స్లో మోషన్ ఫుడ్ షాట్స్, అద్భుతమైన లైటింగ్ అనేది కనిపిస్తుందండి. చాలా చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా కుకింగ్ స్టెప్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్గా చెప్పడం ఈ ఛానల్ యొక్క ప్రత్యేకతనే చెప్పుకోవచ్చండి. వారు స్పైసీ చికెన్ ఫ్రై లేదా పన్నీర్ బటర్ మసాలా చేస్తే ప్రతి దశను కూడా ఒక ఫ్రెండ్ లాగా సులభంగా అర్థమయ్యేలా అయితే చెప్తారండి. అసలు వీడియోలో చూపించే వంటకాలు నిజంగా మౌత్ వాటరింగ్గానే ఉంటాయి. అంత మనకి చూడటానికి అలా ఉంటుందండి. వంటలో ఉపయోగించే మసాలాలు కానీ, పరిమాణాలు, ప్రెజెంటేషన్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది వంట నేర్చుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారు ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా స్పష్టంగా చూపిస్తారు కాబట్టి. అసలు ఈ ఛానల్ హోస్ట్ చాలా ఉత్సాహంగా, పాజిటివ్ ఎనర్జీతో వంట చూపిస్తారు. వారి మాట తీరు కానీ, వారి స్మైల్, అలాగే వంట పట్ల ఉన్న ప్రేమ మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. కెమెరా ముందు న్యాచురల్గా ఉండటం వలన వీక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అసలు ఈ స్పైస్ ఫుడ్ ఛానల్లో ఏంటి అసలు స్పెషల్ అంటే, కామెంట్ సెక్షన్లో చాలామంది చాలా బాగా చెప్పారు, వంటలు అద్భుతంగా వచ్చాయి, ఇంకా కొత్త రెసిపీస్ చూపించండి అంటూ ప్రశంసలు చేస్తూ ఉంటారు. ఇది ఛానల్ నాణ్యతను చూపిస్తూ ఉంటుంది. అసలు స్పైస్ ఫుడ్ ఛానల్ ఎప్పుడూ కూడా ప్రతిరోజు వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ట్రస్టెడ్ ఫుడ్ బ్రాండ్లా మారిపోయింది. కన్సిస్టెన్సీతో వీడియోలు అప్లోడ్ చేయటం వల్ల లాయల్ ఆడియన్స్ అనేది ఏర్పడిపోయింది. బెస్ట్ క్వాలిటీ, క్లియర్ వాయిస్, హై క్వాలిటీ విజువల్స్, హోమ్ స్టైల్ కుకింగ్, వ్యూవర్ ఫ్రెండ్లీ ప్రెజెంటేషన్, ట్రెడిషనల్ ప్లస్ మోడర్న్ మిక్స్ ఇందులో ఉండటం వల్లే ఈ వీడియోస్ ఎంతగా పాపులర్ అవుతున్నాయి. ఏ ఛానల్కైనా చిన్న చిన్న మార్పులు అయితే అవసరమవుతాయి. వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం సాఫ్ట్గా ఉంటే వాయిస్ ఇంకా క్లియర్గా వినిపిస్తుంది. షార్ట్ ఫామ్ కంటెంట్ అంటే రీల్స్ ఆర్ షార్ట్స్ కూడా చేస్తే రీచ్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కుకింగ్ టిప్స్, హ్యాక్స్ వంటి చిన్న క్లిప్స్ కూడా జోడిస్తూ ఉంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎక్కువ అయిపోతుంటుంది. చాలా ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. స్పైస్ ఫుడ్ ఛానల్ అనేది ప్రతి ఫుడ్ లవర్కి ఒక రుచికరమైన అనుభవం. అసలు వంట అంటే ప్రేమ, పేషెన్స్, క్రియేటివిటీ ఇవన్నీ ఈ ఛానల్లో మనం చూడొచ్చు. ఇంకా మీరు ఈ ఛానల్ చూడకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు కూడా తప్పకుండా ఇంప్రెస్ అయితే అయిపోతారు. మరిన్ని రుచుల వీడియోల కోసం స్పైస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా రివ్యూ వీడియో మీకు నచ్చింది అని అంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటి అంటే, వీక్షకుల కామెంట్స్కి వారు సరిగ్గా స్పందించి వారి సజెషన్స్ని కూడా చాలా బాగా తీసుకుంటారు. స్పైస్ ఫుడ్ ఛానల్ చాలామందికి వంట నేర్చుకునే ప్రేరణగా మారిపోయింది. ఇంట్లో ఉన్న అమ్మలు, అక్కలు, బ్రదర్స్ అందరూ కూడా ఈ వీడియోలు చూసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నారు. ఇది కేవలం యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీ కుకింగ్ క్లాస్ లాంటిది. వారి ప్రతి రెసిపీ ఒక ప్రేమతో చేసిన వంటకంలాగా
మన హృదయాల్ని తాకుతూ ఉంటుంది. మొత్తానికి చెప్పాలి అంటే స్పైస్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఉత్తమ తెలుగు వంటల ప్రపంచం. రుచులు, టిప్స్, ట్రెడిషన్, మోడర్న్ స్టైల్ అన్నీ ఒకే చోట దొరికే ఛానల్ అనే చెప్పచ్చు. మీరు వంటకు ప్రేమికులైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి వంట రుచిని స్పైస్ ఫుడ్ సీక్రెట్స్తో మరింత అద్భుతంగా మార్చుకోవచ్చు. మన రుచి మన స్పైస్ ఫుడ్తోనే మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను మన ఈ రివ్యూ మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ అయితే చేయండి. రక్తహీనతను పోగొట్టి ఎముకలు బలం కోసం ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన సజ్జపిండితో కొన్ని ఐటమ్స్ చేశారండి. అన్ని హెల్దీ రెసిపీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వండి. చాలా బాగున్నాయి. ప్రతి వీడియో కూడాను చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. మన హెల్త్కి మనం ఎంత మనం మంచి ఫుడ్ని మనం లోపలికి వేస్తామో అంతే ఇదిగా మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రతి వీడియో వ్యూస్ కూడా 7.5 lakhs, అసలు ఒక్కొక్క వీడియో 4 lakhs, ఇట్లా వ్యూస్ కూడా చాలామంది వ్యూస్ అయితే ఉన్నాయండి. మీరు ఎవరైనా మిస్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోస్ ఒకసారి చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరూ కూడాను చక్కెర పొంగలి ఎలా చేయాలి, మన పాతకాలంలో ఎలా చేసుకునేవారు అవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కేఎఫ్సి చికెన్ ఎలా ఇంట్లో కుక్ చేసుకోవచ్చు, అన్నీ అసలు ఎలా కుక్ చేస్తే మనకి అన్నీ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ చెప్పి పర్ఫెక్ట్గా అయితే ప్రతిదీ కుక్ చేశారండి. నాకు ఈ ఛానల్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్లో రెసిపీస్ అయితే ట్రై చేయండి. హెల్తీగా ఉండాలి. ఇలాంటి మంచి రివ్యూస్ ఇవ్వాలి అని అంటే మా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే, ఇంకా మీకు నచ్చిన బెస్ట్ ఛానల్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే ఆ ఛానల్ గురించి కూడా సెర్చ్ చేసి వాళ్ళ గురించి కూడా మనం రివ్యూ అయితే ఇద్దామండి. అలాగే కుకింగ్ ఛానల్స్ కాకుండా ఇప్పుడు వీలైతే 4 మాటలు స్పైస్ ఫుడ్ ఛానల్ వాళ్ళదే ఇది కూడా, ఈ ఛానల్ కూడాను. ఇందులో కూడా చాలా అసలు లేడీస్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి ఏం టిప్స్ చేయాలి, అసలు అవి ఎలా పోతాయి, అవన్నీ టిప్స్ అయితే చెప్పారండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉంటుంది. హెయిర్ ఫాల్ గురించి హెల్దీగా అసలు ఇలాంటి చిన్న టిప్స్ మనం ఆ కిచెన్లో చేసుకోవాల్సిన చిన్న టిప్స్ అయితే చాలానే చెప్పారు. ప్రతి వీడియో కూడా ల్యాక్స్లోనే ఉన్నాయండి. అంటే ఎంతమందికి యూజ్ అయ్యి ఉంటుందో అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఈ ఛానల్ని కూడా మీకు చూపిస్తున్నాను. నేను కూడా చూశాను. మీరు కూడా ఏదైనా యూజ్ అవుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా చూసి యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయంటే వాటిని ఎలా వాటికి ఏం మనం చేయాలి, ఆ టిప్స్ అన్నీ కూడా వివరంగా చెప్పారనమాట. ప్రతిదీ కూడాను ఎలా టీనేజ్ నుండి మెనోపాజ్ వరకు ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో వచ్చే ఎన్నో సమస్యల గురించి అయితే ఇంటి హోమ్ రెమెడీస్ కొన్ని టిప్స్ అయితే చెప్పారు. ప్రతిదీ కూడాను మీరు ఫాలో అవుతూ ఉంటే మనం ఇంట్లోనే కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి మనం ఎంతో కొంత మనం మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి కొంచెం చూసి ఫాలో అయితే అవ్వచ్చు. ప్రతి వీడియో కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నది. అన్నీ కూడా వివరంగానే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. ఈ ఛానల్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయటం వల్ల మరికొందరు మందికి ఈ వీడియోస్ అనేది షేర్ అవుతుంది. మన వల్ల ఇంకొంతమందికి ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.